ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా చాలా సినిమాలు చేశారు. అయితే ఇన్ని సినిమాలు చేసినా సరే ఒక సీన్‌ని ఎలా క్రియేట్ చేయాలి మిస్టేక్స్ లేకుండా అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోలేదు అంటే పాపం ఆ డైరెక్టర్స్‌కి ఆ విషయం తెలియాలి. ఎందుకంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు సెకండ్ టైమ్ అనుకుంటా ఇది రిషికొండ ప్యాలెస్‌ని విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన తర్వాత రిషికొండ ప్యాలెస్‌లో ఉన్న ఒక బ్లాక్‌లో అనుకుంటా సీలింగ్ పడింది. వాటర్ లీక్ అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విజువల్స్ అన్నీ బయటకొచ్చాయి. బయటకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్ మీద కుంభకోణం చేశారు. చాలా చీప్ క్వాలిటీతో కట్టారని చెప్పి కామెంట్స్ చేశారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే సీబీఎన్ గారు ఫస్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుషికొండ ప్యాలెస్‌ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత సీబీఎన్ గారైతే రిషికొండ ప్యాలెస్ మామూలుగా కట్టలేదు. జర్మనీ టెక్నాలజీతో మార్బుల్స్ గాని, ఇంటీరియర్ గాని చాలా రిషికొండ ప్యాలెస్ గురించి చాలా పొగడ్తల మీద పొగడ్తలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సెల్ఫీల మీద సెల్ఫీలు అక్కడ ఫోజులు ఇస్తూ మరి రిషికొండ ప్యాలెస్ లోపల బయట సెల్ఫీలు తీయడం జరిగింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్‌గా సీలింగ్ కింద పడింది అని చెప్పి కామెంట్ చేశారు. ఇక్కడ మిస్టేక్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక విజువల్స్ కనిపిస్తుంది కదా, సీలింగ్ ఊడి పడిపోతే ఎగ్జాక్ట్‌గా దానికి కిందే పడాలి. కానీ పక్కన ఎలా పడింది అనేది ఒక ఫస్ట్ పాయింట్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఇదేమైనా పావలా కాయిన్ అనుకున్నారా? పైనుంచి కింద పడి మళ్ళీ బౌన్స్ అయ్యి పక్కన దొర్లుకొని వెళ్ళి పడడానికి. ఇది సీలింగ్ అండి. ఎక్కడైతే పడిందో అక్కడే ఉంటుంది. సరే, సీలింగ్ పడింది అనుకుందాము. ఒకవేళ సీలింగ్ పడితే పడిన తర్వాత వాటర్ కూడా లీక్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేయడమే కాదు, విజువల్స్లో కూడా వాటర్ కనిపిస్తుంది. ఒకవేళ సీలింగ్ పడకముందే వాటర్ లీక్ అవుతూ ఉంటే ఆ సీలింగ్ ఎక్కడైతే హోల్ పడిందో ఆ హోల్ కాకుండా కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 అడుగుల వరకు కూడా సీలింగ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దాదాపుగా 4-5 అడుగుల వరకు వాటర్ యొక్క మార్క్స్ కనిపిస్తాయి. సో ఆ మార్క్స్ కూడా కనబడలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ వాటర్ పడుతుంది అంటే పైన స్లాబ్కి లీక్ ఉండాలి. స్లాబ్కి లీకేజ్ లేదు, కానీ వాటర్ వచ్చింది. వాటర్ పడినా సరే 4-5 అడుగుల వరకు సీలింగ్ ఎక్కడ కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టు ఎక్కడ కూడా అక్కడ మార్క్స్ లేవు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికే. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్ క్రియేట్ చేసేటప్పుడు అట్లీస్ట్ మీ త్రివిక్రమ్ గారినైనా ఒక సీన్ రాసేటప్పుడు ఈ సీన్ చేయాలనుకుంటున్నాను, స్క్రిప్ట్ అయినా రెడీ చేసుకొని సైంటిఫిక్ రీజన్స్ ఇవన్నీ చూసుకొని మీరు సీన్ క్రియేట్ చేస్తే కొంచెం రియలిస్టిక్గా ఉండేది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, ఒకవైపేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుంది, దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాల మీద ధర్నాలు చేస్తున్నారు. సో ఆ విషయాన్ని డైవర్ట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటైన కామెంట్స్ చేస్తే దాన్ని కూడా డైవర్ట్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హఠావుటిగా రిషికొండ ప్యాలెస్ని విజిట్ చేసి అక్కడేదో జరిగింది, రిషికొండ ప్యాలెస్ని చాలా లో క్వాలిటీగా కట్టారని చెప్పి ప్రజల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి ఈ సబ్జెక్ట్స్ మీద నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొత్త స్ట్రాటజిక్గా ఫ్లాప్ స్ట్రాటజిక్ని ఫాలో అయ్యారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో గుంటూరులో మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? ఇదే పవన్ కళ్యాణ్ గారు పొగాకు రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు వెళ్ళలేదు? ఇదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు? ఆయన కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఒక కమ్యూనిటీని వెలివేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడెందుకు వెళ్ళలేదు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే సింపుల్ అండి. సిబిఎన్ గారికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నుంచి డైవర్ట్ చేయాలి. ఆ సిబిఎన్ గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వికలాంగుల పెన్షన్స్ ఏదైతే తొలగించారో రియల్గా ఉన్న వికలాంగులు కొన్ని దశాబ్దాలుగా 30-40 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులకి పెన్షన్ తీసేసి వాళ్ళంతా ఎండిఓ ఆఫీసుల దగ్గర కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తూ ఉంటే 2-3 ఆత్మహత్యలు కూడా చేసుకుంటే, సో ఆ ఇష్యూ కాస్త గవర్నమెంట్ వైపు బాగా వేడి పెరుగుతుంది, గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఈ అన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సడన్గా వచ్చి పడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు జులై మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, గంట కొట్టాలి అంటే ఎలా, కొట్టేయాలి అంటే ఎలా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ నాకు గుర్తుకొచ్చింది.
పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టైం ఇంకేదైనా సీన్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ సీన్కి తగ్గ సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, ఫిజిక్స్ రీజన్స్ ఉంటాయి. అవన్నీ రీజన్స్ మీరు ప్రిపేర్ చేసుకుని సీన్ క్రియేట్ చేయండి. అట్లీస్ట్ కొంచెం మీకు ఓకే రియాలిటీగా చెప్తున్నారు అని చెప్పి కొంచెం ప్రజలైనా ఆలోచిస్తారు. సో ఇటువంటి చీప్ ట్రిక్స్ కానీ చీప్ పాలిటిక్స్ చేసి మీరు ఇప్పుడు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. గతంలో అంటే మీరు ఒక పార్టీకి అధినేత ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటారు ప్రజలు. కానీ ఒక గౌరవప్రదమైన పదవిలో ఉంటూ ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తే మీకు వన్నె తెచ్చిన పదవికి మీకు కూడా ఏమీ ఉండదు. దయచేసి ఇటువంటి చీప్ ట్రిక్స్ మానేసి రియాలిటీని ప్రజెంట్ చేయండి. ప్రజలు కూడా రియాలిటీని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.